గ్రాండ్ ఫాదరు, ఫాదరు, సన్స్ అన్ని క్యారెక్టర్లు ఒక్కడేనా? ఇంత క్యూట్‌గున్న అమ్మాయిని నెగెటివ్ రోల్‌లో తీసుకోవడం ఏంటి మామ? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇవాల్టి ఈ వీడియోలో అల్లు అర్జున్ అన్న 22 మూవీ నుంచి మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ దీంతో పాటే మూవీ టీం కూడా క్యాస్ట్ లోకి రీసెంట్ గానే రష్మిక మందన్ని కూడా తీసేసుకున్నారు. ఇంతమంది హీరోయిన్ చూసాక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు మెయిన్ లీడ్స్ ఎవరు అండ్ నెగిటివ్ షేడ్స్ లో ఎవరు కనిపించబోతున్నారు. అండ్ ఈ అప్డేట్స్ అన్నిటితో పాటే స్టోరీ కూడా కొంచెం లీక్ అయింది అనమాట. అదేంటో కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మూవీ క్యాస్ట్ గురించి మాట్లాడదాం. మొత్తం టోటల్ గా 5 హీరోయిన్స్ అని చెప్పారు కదా ఈ మూవీలోకి. మెయిన్ గా అయితే ముగ్గురే అనమాట మెయిన్ లీడ్. వీళ్ళు ముగ్గురులో దీపికా పదుకునే అండ్ మృణాల్ ఠాకూర్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ థర్డ్ వన్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. మేబీ జాన్వీ కపూర్ అని కావచ్చేమో. నెక్స్ట్ నెగిటివ్ సైడ్ లో అయితే రష్మిక కనిపించబోతుంది ఈ మూవీలో. అండ్ ఇంకో సెకండ్ వన్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో ఆ సెకండ్ ఫీమేల్ లీడ్ కూడా మేబీ భాగ్యశ్రీ బర్సో కావచ్చు. నెక్స్ట్ ఈ మూవీలో అల్లు అర్జున్ అన్న చేయబోయే క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడదాం. అంతకంటే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోద్ది, ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అన్ననే అనమాట ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయడం. ఇప్పటిదాకా ఆయన మూవీలో డ్యూయల్ రోల్ కూడా చేయలేదు, కానీ ఈ మూవీ కోసం మాత్రం మొత్తం 4 షేడ్స్ లో అయితే కనిపించబోతున్నారు. అంటే ఈ మూవీలో గ్రాండ్ ఫాదర్, ఫాదర్, ఇద్దరు కొడుకులు అన్ని క్యారెక్టర్స్ లో మనకి అల్లు అర్జున్ అన్ననే అనమాట కనిపించేది. నిజంగా అట్లీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ ఇదంతా చూస్తుంటే ఏదో గట్టిగానే కుక్ చేస్తున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా క్యారెక్టర్స్ ని అనుకునే ముందు లుక్స్ ని అయితే టెస్ట్ చేస్తారు కదా. ఇలా టెస్ట్ చేస్తున్న టైంలో మన బన్నీ అన్న అయితే ప్రతి క్యారెక్టర్ ని డామినేట్ చేస్తూనే వచ్చాడు. ఇది చూసి అట్లీ గారు అయితే ఫుల్ గా షాక్ అయిపోయారు. అందుకే ఏమో ఈ మూవీలో 4 క్యారెక్టర్స్ ని బన్నీ అన్నతోనే చేయించేస్తున్నారు. ఇది అలా కొంచెం పక్కన పెడితే నెక్స్ట్ స్టోరీ అని చెప్పాను కదా. మెయిన్ గా ఈ స్టోరీ అయితే జస్ట్ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటది అనమాట. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగానే ఈ మూవీలో అల్లు అర్జున్ అన్న 4 క్యారెక్టర్స్ లో నటిస్తారని చెప్పాడు కదా. మొత్తం స్టోరీ అయితే వీళ్ళు చుట్టూ తిరుగుతుంటది అనమాట. అండ్ ఆల్సో అందరికి కూడా, అంటే అన్ని క్యారెక్టర్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. ఏదైనప్పటికీ మన అల్లు అర్జున్ అన్న ఈ మూవీతో మన ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక రేర్ అచీవ్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. నిజంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా మూవీ అప్డేట్స్ కావాలంటే మొహమాట పడకుండా కామెంట్ చేయండి.